అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన రూ. 4016 పెన్షన్, రూ. 6000 పెన్షన్కి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో ఈ ఆసరా చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. పెన్షన్లను ఎప్పటి నుండి అందించబోతున్నారు, అలాగే దీంతో పాటుగా కొత్త పెన్షన్లు అంటే గత కొద్ది సంవత్సరాల నుండి ఎలాంటి పెన్షన్లు అనేవి ప్రభుత్వాలు మంజూరు చేయట్లేదు. సో కొత్త పెన్షన్లను కూడా ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లను ఎప్పటి నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించింది. ఇందులో ఒకటి రైతు భరోసా 6000 రూపాయలు, అలాగే సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఆత్మీయ భరోసాతో 6000 రూపాయలు, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పథకం, ఆ తర్వాత 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారం చేపడితే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ, మలేరియా, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులకి సంబంధించి 4016 రూపాయలుగా పెంచుతామని, అలాగే ఇటు 5 లక్షలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకి సంబంధించి 6000 రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రకటించింది. సో ఈ పథకాన్ని కూడా ఈ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం లబ్ధిదారులకి అందించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చి 31వ తారీఖు నాటికి 4 పథకాలను పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మధ్యలో కొత్త పెన్షన్ల మంజూరు చేసి కొత్త పెన్షన్లు 4016 ప్లస్ 6016 నుండి కొత్త బడ్జెట్ నుండి కేటాయింపులు చేసి లబ్ధిదారుల చేతికి అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధపడుతుందనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అనేది ఫిబ్రవరి నెలలో ప్రకటించి ఈ లబ్ధిదారులందరికీ కూడా కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేసి నిధులు విడుదల చేయాలనే భావజాలంతో ప్రభుత్వం ఉంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు సీతక్క గారు కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అనేది త్వరలో చేయబోతున్నామని చెప్పేసి ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల నుండి ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే కొత్త పెన్షన్ల మంజూరు చేస్తే ఈ సంఖ్య దాదాపుగా 55 లక్షల వరకు చేరొచ్చు అనేదిగా సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. సో దీంతో పాటుగా ఈ నెలలో అందించాల్సిన ఆసరా పెన్షన్ల విషయానికి వస్తే, అంటే మనం చూసుకుంటే నవంబర్ పెన్షన్ అనేది డిసెంబర్లో ఇవ్వాలి, కానీ నవంబర్కి సంబంధించిన పెన్షన్ను జనవరి నెలలో ఇచ్చారు. ఈ డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ ఇప్పుడు జనవరిలోనన్నా కనీసం రావాలి, కానీ ఈ డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ను ఫిబ్రవరి నెల మొదటి వారంలో లబ్ధిదారులకు అందే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 26వ తారీఖు నాడు దాదాపుగా 500 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ప్రభుత్వం కేటాయిస్తే, ఇటు ఆత్మీయ భరోసాకి సంబంధించి మరొక 2000 కోట్ల రూపాయల కేటాయింపు చేసిందనే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నిధుల సర్దుబాటులో భాగంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాల్సిన ఆసరా పెన్షన్ నిధుల సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత కింద నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఈ పాత పెన్షన్ల తరహాలోనే మొదటి విడత కింద పెన్షన్లు ఈ జిల్లాలకు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తుందనే సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో ఇతర పథకాలు ఏ విధంగా అయితే లబ్ధిదారులకు అందిస్తున్నారో త్వరలో ఆసరా పెన్షన్లను కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ 4 పథకాలకి సంబంధించి నిర్వహించబోయే రివ్యూ సభలో ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లపై నిర్ణయం తీసుకొని రాబోయే పంచాయతీ ఎన్నికలకి కూడా సిద్ధం అయ్యే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా నిర్ణయాన్ని ప్రకటించుకునే విధంగా ప్రభుత్వం ఉండబోతుందనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఇవైతే కొన్ని అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారాలు తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.